నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 27 ఆగస్టు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి, ఎలాంటి గ్రహస్థితులున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక గ్రహస్థితులు సూర్యుడు 1వ స్థానంలో, చంద్రుడు 4వ స్థానంలోను, మంగళుడు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థికంగా ఖర్చులు నియంత్రణలో ఉంచండి. పాత బిల్లులు చెల్లింపుకు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు, అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు సహచరుల యొక్క సహాయం అందుబాటులోకి వస్తుంది. కొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఏదైనా అసైన్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పులు సంబంధించింది మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. అది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశమే ఉంది, కానీ పెద్దగా అయితే ఏమి కనిపించట్లేదు, సామాన్యంగానే ఉండబోతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక నిర్ణయాలు కొంచెం ఆలస్యం అయ్యేటట్టుగాను కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా బుధుడి యొక్క పూజ చేసుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో బుధుడికి సంబంధించిన మీ పేరిట అర్చన కానీ, పూజ కానీ, దానం కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో గ్రహస్థితులు చూసినట్టయితే కనుక శని భగవానుడు స్వీయంలోను క్రమ పద్ధతిలోను సంచారం చేస్తూ చంద్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క ఫలితాలు ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక స్థిరమైన ఆదాయము, చిన్ని లాభాలను కలగజేస్తున్నాడు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారము సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనువైన సమయము. ఉద్యోగస్తులకు మీకు పేరు ప్రతిష్టలతో పాటు ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరిగే అవకాశాలు, కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ రోజు చక్కని అవకాశము. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందుతారు, విజయం సాధించే అవకాశము కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సానుకూలమైన అంటే వాతావరణమే కుటుంబంలో కనబడుతోంది. ఒక కీలకమైన శుభవార్త మీకు అందుబాటులోకి వస్తుంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక రాజకీయ పరంగా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. మీ యొక్క ప్రయత్నాలు ఏవైనా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి గూడాన్నాన్ని అంటే బెల్లపు అన్నాన్ని నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల కొత్త ఆలోచనలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. బుధుడు 1వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితిని సూచిస్తున్నాడు. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఖర్చులు నియంత్రణలో ఉంచే ప్రయత్నం చేసుకోవచ్చు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త పెట్టుబడులు చేసుకోవాలనుకుంటే కనుక ఈ రోజు జాగ్రత్తలు తీసుకోండి. తప్పదు అనుకుంటే కనుక మంచి చెడు విచారించి ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిచేసే ప్రాంతంలో కొంతమందితో విభేదాలు రావడము, అది మీకు కీలకమైన అంశంలో ఇంపాక్ట్ పడేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీరు అన్ని విధాలా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజును మీరు గోల్డెన్ పీరియడ్ గా అనుకుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పులు, చిన్న అలసటే తప్ప పెద్ద అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క రిలేషన్స్ మీద, అంటే ఏ రిలేషన్ అయినా కావచ్చు, తల్లిదండ్రులు కానీ లేదా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ, ఈ అంశాల మీద జాగ్రత్త పెట్టండి. కొంచెం మాటను జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వాదనలు పెరగడంతో పాటు పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా అంటే కొన్ని కీలకమైన అంశంలో మీ మీద ఇబ్బందికరమైన వాతావరణం జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, ఈ రోజు ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించుకుని వెళ్ళడం మంచిది. రెండవది బుధ గాయత్రి మంత్రం కానీ, బుధుడి యొక్క స్తోత్రపారాయణ కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు స్వరాశిలోను కొంచెం మానసికంగా అనుకూలతను ఇచ్చేటట్టుగాను, సూర్యుడు 2వ స్థానంలోను ప్రతికూల ప్రభావాన్ని ఇస్తున్నాడు. ఫలితంగా ఆర్థికంగా కొంత ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ నష్టాలు ఎక్కువ వచ్చేటట్టుగాను గోచరిస్తోంది. కొంతమందికి అదనంగా లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టే
పెట్టేటప్పుడు జాగ్రత్త. ఏదైనా కోర్టు పనులు కానీ ఏదైనా కేసుల్లో కానీ ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొంత మీకు ఇబ్బందికరమైన వాతావరణమే ఈ రోజు కనబడబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీకు అన్ని విధాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజుని మీరు బద్ధకంతోనో లేదా నెగ్లిజెన్స్ తోనో వృధా చేసుకుంటే ఈ ఇంపాక్ట్ ఫ్యూచర్ లో పడే అవకాశం ఉంది. ఈ రోజుని వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి స్కిన్ కి సంబంధించిన ఇబ్బందులు, ర్యాషెస్ రావడం కానీ అలర్జీలు రావడం కానీ దద్దుర్లు, పొక్కులు ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సంతోషకరమైన సందర్భాలు ఉన్నాయి. శుభవార్తలు, శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు ఈ రోజు మీ పెద్దల సహాయంతో తీసుకోబోతున్నారు. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క అపోనెంట్స్ అంటే వ్యతిరేకులు మిమ్మల్ని ఈ రోజు ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. సంయమనం పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి పూజ చేసుకోవడంతో పాటు చంద్రుడి యొక్క మంత్రాన్ని కానీ గాయత్రి మంత్రాన్ని కానీ సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ చంద్రగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.